బ్యాక్. సీట్ల ప్రకటనతో టీడీపీ జనసేనలో గందరగోళం మొదలైంది. టీడీపీ అభ్యర్థుల్ని అనౌన్స్ చేసిన చోట జనసేన క్యాడర్ గుర్రుగా ఉంటే జనసేన సీట్ల ప్రకటనపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఆందోళనలు, ర్యాలీతో తమ అభిమతాన్ని అధిష్టానానికి చాటుతున్నారు. పొత్తంటూనే అటు టీడీపీ అధినేత చంద్రబాబు, ఇటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెరో 2 సీట్లు ఏకపక్షంగా ప్రకటించేశారు. ఇంతో ఇరు పార్టీల్లో కూడా అలజడి మొదలైంది. రాజోల నుంచి జనసేన పోటీ చేస్తుందని పవన్ క్లారిటీ ఇవ్వడంతో అక్కడి టీడీపీ కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొల్లపల్లి సూర్యారావుకు టికెట్ ఇవ్వాలని టీడీపీ నేతలు పట్టుబట్టారు. కార్లలో ర్యాలీగా మంగళగిరి టీడీపీ కార్యాలయానికి బయలుదేరి నిరసన వ్యక్తం చేశారు. రాజానగరంలో కూడా జనసేన బరిలో ఉంటుందన్నారు పవన్ కళ్యాణ్. ఈ నియోజకవర్గం ఇన్ఛార్జిగా బత్తుల రామకృష్ణ ఉన్నారు. దీంతో ఆయన అనుచరులు సంబరాల్లో మునిగిపోయారు. రామకృష్ణకు ఆల్ ది బెస్ట్ చెప్తూ టపాసులు కాల్చి కేరింతలు కొట్టారు. రాజానగరం టికెట్ ను జనసేన ప్రకటించుకోవడంతో టీడీపీ కార్యకర్తలు నారాజై టీడీపీ ఆఫీస్ నుంచి వెంకటరమణ చౌదరి అనుచరులు వెళ్లిపోయారు. దీంతో ఆఫీస్ పరిసరాల్లో సందడి గరువైంది. అందపేటలో కూడా టీడీపీ వర్సెస్ జనసేనగా మారిపోయింది సిచ్యువేషన్. టీడీపీ అభ్యర్థిగా వేగుళ్ల జోగేశ్వరరావు పేరును చంద్రబాబు ప్రకటించడంతో జనసేన క్యాడర్ ఆగ్రహంతో ఉంది. దీంతో వేగుళ్ల లీలాకృష్ణ అనుచరులు జనసేన కార్యాలయంలో సమావేశమయ్యారు. టీడీపీలో మాత్రం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దొన్నుదొర పేరును చంద్రబాబు ప్రకటించడాన్ని మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ తనయుడు అబ్రహాం తట్టుకోలేకపోతున్నారు. అవసరమైతే రెబల్ గా పోటీ చేస్తానని అనుచరుల సమక్షంలో ప్రకటించారాయన. మరోవైపు టీడీపీ జనసేన సీట్ల ప్రకటనపై మంత్రి చెల్లుబోయిన ప్రశ్నాస్త్రాలు సంధించారు. చంద్రబాబు 150 సీట్లు ప్రకటిస్తే పవన్ కు 150 సీట్లు ప్రకటించే దమ్ముందా అంటూ నిలదీశారాయన. ఆ తెలుగుదేశం పొత్తు ధర్మాన్ని పాటించకుండా అనౌన్స్ చేసింది కాబట్టి నేను కూడా 2 చేస్తానన్నాడు. రేపొద్దున్న ఆయన 150 చేస్తానంటాడు. ఈ 150 చేస్తాడా? 15కో 10కో సెట్ అయిపోయే పరిస్థితి. 3వ వంతు అన్నాడు. సరే మనం అనుకుందాం 3వ వంతు. అక్కడే మాట మార్చేశాడు కదా. వైసీపీ కౌంటర్ ఎలా ఉన్నా పొత్తు ధర్మాన్ని పాటించడం లేదన్న అభిప్రాయాలైతే టీడీపీ జనసేనలో వినిపిస్తున్నాయి. మరి 2 సీట్లకే ఇంత రచ్చ మొదలైతే మిగతా సీట్లలో పీఠముడి ఇంకే స్థాయిలో ఉంటుందన్న చర్చ నడుస్తోంది.